ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నేను నీకు తోడయుండి నిన్ను ఆస్వాదించదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ మాట. ప్రియమైన వారులారా, ఈరోజు మనకి ఎంతోమంది తోడుగా ఉన్నామని అనుదినము మనకి మాట్లాడతారు. నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను అంటారు. కానీ ఒక మాట, యేసు ప్రభు జీవగ్రంథంలో వస్తున్న మాట ఏంటంటే, మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి స్థలంలో నీతో వస్తాను అంటున్నారు. కాబట్టి వచ్చి కాపాడుతాను అంటున్నారు. ఈరోజు ఎంతోమంది నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తానని చెప్పేవారు అనేక వేల మంది ఉన్నారు. కానీ అవన్నీ శూన్యం ప్రియులారా. ఒక దినాన్ని ఎవరూ కనబడరు. నీ కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు ఈ చెప్పే మనుషులను చూద్దామని కనబడరు. కానీ యేసు ప్రభుల వారు నువ్వు మొరపెట్టగానే ఆయన నీకు తోడుగా ఉండి నీకు కావలసిన అవసరం తీర్చి ఆస్వాదించి దీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇట్టి దైవ కృపగల వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకొని ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు హస్తము, పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆదరించి కనికరించి కాపాడే మహాదేవుడు. కాబట్టి ఏ విషయంలో మీరు చింతపడవద్దు, దిగులు పడవద్దు. ఆ ప్రభు యొక్క హస్తము నీకు తోడయుండి కాపాడునుగాక.